వస్తే ఆమె తగ్గుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే నాకెవరు పోటీ లేరని గట్టిగా అరుస్తుంది. కనుక మరొక సువార్తమ్మలుగా మారాలని ఆమె ప్రార్థన. అది కనుక కనీసం పురుషుల్లోనైనా సువార్తమ్మకు పోటీగా లేస్తారనుకుంటుంటే ఒక్కరు లేరయ్య. అది ఆమెనని కిరణ్ ఒక్కడే అన్నాడు. అంటే ఆమెకు పోటీ లేరు, సాటి లేరు అన్నట్టుగా ఉన్నారు. అది చూడండి, మళ్ళీ ఆమె గెలిచింది. అట్లా కాకుండా స్తోత్రం కలుగును గాక. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆమె 60 రోజులు పాజిటివ్ ఉన్న అదే స్వరం ఉంటుంది. హల్లెలూయా. మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో దయచేసి పిల్లలు అటు ఇటు తిరగకుండా చూసుకోండి. ఒక లైన్గా కూర్చోవడం నేర్చుకోవాలి. మనం ముందు లైన్ చూసుకోవాలి, పక్క లైన్ చూసుకోవాలి. అలా చూసి కూర్చుంటే మంచిది. అది క్రమం. వీడియోలో మనం ఇంచుమించు 3 కెమెరాలు పెట్టాం కనుక ప్రతి కెమెరాలో మీరు ఎలా లైన్గా కూర్చుంటున్నారు, ఎలా క్రమశిక్షణలో ఉన్నారు అనేది లైవ్లోకి వెళ్తూ ఉంటుంది. కనుక మిమ్మల్ని చూసి ప్రజలు నేర్చుకోవాలి. దయచేసి పురుషులు అక్కడక్కడ కాకుండా, మరి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. శ్రీలంకకి ఇండియాకి ఉన్నంత గ్యాప్ పెట్టారు మధ్యలో అక్కడ. కనుక అట్లా కాకుండా ఒక లైన్లో కూర్చుంటే చాలా మంచిది. ఖచ్చితంగా మన వాళ్ళు పక్కనే కూర్చోవాలని ఏమి లేదు, వేరే ఎక్కడైనా కూర్చోవచ్చు, అట్లేం లేదు. స్థలం ఉంటే కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. మరి శ్రేష్టమైన సమయంలో మరి హైదరాబాద్ ప్రాంతంలో మరి గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్యను జరిగిస్తున్న దైవజనులు వినయ్ మాథ్యూస్ పాస్టర్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని మరి దైవజనులు వినయ్ మాథ్యూస్ అయ్య గారికి అప్పగిస్తూ ఉన్నా. ప్రశస్తమైన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువిస్తారమైన దేవుని కృపను బట్టి ఈ 2025 సంవత్సరపు ఉపవాస పండుగల్లో సజీవునిగా ప్రభు నిలబెట్టి పరిచర్య జరిగించుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్య నామమునకే కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి తల్లిగారికి విశేషంగా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు సేవకులందరికీ, సిస్టర్స్ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. విశ్వాసులైన ప్రభు బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇలాగున ప్రభు పాద సముఖములో కూర్చుని దేవుని మాటల చేత బలపరచబడుతూ రాత్రుమవళ్ళు పోరాడి ప్రభుతో సహవాసము చేయగలిగిన కృప మనము పొందుకుంటున్నామంటే మనము చాలా ధన్యులం. ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో మందిరాలు మూతబడి ఆదివారం పూట జరగవలసిన ఆరాధనలు కూడా నిషేధింపబడి ఆటంకపరచబడి బహిరంగంగా సువార్త ప్రకటించిన పలు ప్రాంతాల్లో ఎన్నో ప్రదేశాల్లో రహస్య విశ్వాసులుగా మారిపోతున్న దుర్దినాలు ఇవి. అలాంటి ఈ చివరి దినాలలో ప్రభుతో కూడా రాత్రింబగళ్ళు గడిపి దేవుని మాటలు వినగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఇది దేవుని కృప, ప్రత్యేకమైన దేవుని ప్రేమ తప్ప మరొకటేమీ లేదు. ప్రభు రాకడ దినాలు సమీపిస్తుండగా చివరి దినాల్లో ఎక్కడ బలహీనపడిపోతామో అని ప్రభు ఉద్దేశించి ఆలోచించి కడవరి వర్షాన్ని మన మధ్యలోనికి పంపి బలహీనపడుతున్న, కుంటిపడిపోతున్న మన ఆత్మీయ జీవితాన్ని మరలా పురికొల్పి లేపుతూ
తన కృపలో పరిగెత్తడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే సమయము పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోండి అని పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. కాబట్టి ఈ 12 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా మనతో ఏది మాట్లాడగోరుతున్నాడో, ప్రభు ఏది ఉద్దేశిస్తున్నాడో అవి బహు జాగ్రత్తగా వింటూ అందులో ప్రయోజనకరమైనవి, మనకు క్షేమాన్ని కలిగించేటివి, లేక వ్యక్తిగతంగా నా జీవితానికి ఏది ఉపయోగకరమైందో వాటిని మనము స్వీకరిస్తూ ఒక తీర్మానము చేసుకొని ముందుకు సాగిపోగలిగితే, మీకు మంచి మాట చెప్తాను. బైబిల్లో వాగ్దానం అన్న మాట ఎక్కడ లేదు, నిబంధన అని ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని మాటల చేత మన జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభు దృష్టికి మనం యోగ్యులముగా మారగలిగితే మనకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. మనము చేయవలసిన కార్యాలు చేయకుండా దేవుని కనికరము కొరకు గనుక మనము కనిపెడితే ఆ ప్రార్థన ప్రభు వినడు. దాని వలన మనకు ప్రయోజనకరముగా ఉండదని దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈ 12 రోజుల్లో బలపడవలసిన వాటి విషయంలో బలపడుతూ, ఎదగవలసిన వాటి విషయంలో ఎదుగుతూ, సరిచేసుకోవలసిన వాటి విషయంలో సరిచేసుకుంటూ ప్రభు కృపలో మనము నిలిచి ఉండగలిగితే, నేనంటాను, కేవలము భూ సంబంధమైన ఆశీర్వాదములను మాత్రమే మనము పొందక నిత్యమందు మహిమలో మన కొరకు సిద్ధపరిచిన ఆ దైవికమైన ఆశీర్వాదాన్ని పొందడానికి కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బహు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఓ చక్కటి వాక్య భాగాన్ని మనము చదవగా విందాం. 1 పేతురు పుస్తకం 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగా విందాం. ద బుక్ ఆఫ్ 1 పీటర్ చాప్టర్ 4 వర్స్ 18. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్బలమైతే. చాలండి. ఇక మీరు అదే పని కట్టుకొని బైబిల్ వైపు చూడవలసిన పని లేదు. బైబిల్ చదివి చాలా కాలం అయిపోయింది. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. ఎలాగూ మీడియా పరిచర్య మనకు అందుబాటులో ఉంది కనుక రాసేవాళ్ళు అదే పని కట్టుకొని విలేకరుల మాదిరి గీకేయడానికి ప్రయత్నించకండి. ఆ ఒక్క రెఫరెన్స్ రాసుకుంటే చాలు, ఒక్క మాట సరిపోతుంది. ఇక కాలక్షేపం చేయడానికి ఏ పని దొరకనప్పుడు చక్కగా ఈ సందేశాలన్నీ మీ ముందు పెట్టుకొని వింటూ అప్పుడు సువిస్తారంగా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చూడండి, ఈ రాయబడిన మాట మొదటిసారి చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. రెండోసారి కూడా చదవడానికి ప్రయత్నించాను. కాస్త తెలుగు భాషలో బలహీనుడను కదా, వేరే భాషలో చదివితే అర్థమైపోతుందేమోనని ఆలోచించి ఇతర భాషల్లో చదవడానికి ప్రయత్నిస్తే భయమే ఆరంభమైంది, కానీ దాని వెనక ఉన్న మర్మము అర్థం కాలేదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా, ఎంత సూటిగా, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, even it is hard for a righteous to be saved. రక్షింపబడుటకు నీతిమంతుడు కూడా దుర్లభమైతే, రక్షణ పొందుట నీతిమంతునికి కూడా కష్టమైతే. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఒకసారి మాటను ఆలకించండి, ఆలోచించడానికి ప్రయత్నించండి. ఒకవేళ రక్షింపబడుటకు నీతిమంతునికి కూడా కష్టమైతే మరి నీతిమంతునిగా మారి ప్రయోజనం ఏంటి? నీతిమంతునిగా మారినా, నీతిమంతునిగా మారుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనము మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తము నొంది మన పాపములన్నీ విడిచిపెట్టినా, రెండవది పునర్జన్మ బాప్తిస్మము ద్వారా యేసు ప్రభుని మనము స్వరక్షకునిగా అంగీకరించిన, పరిశుద్ధాత్మాభిషేకమును పరిపూర్ణంగా పొంది
అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మలో ఆనందించుచున్న వారమైనను, ఇక్కడ దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇతడు నీతిమంతుడు, రక్షింపబడినవాడు, మారు మనస్సు, రక్షణ, పరిశుద్ధాత్మను పొందిన ప్రతివాడు నీతిమంతుడే. అయితే నీతిమంతుడే రక్షింపబడుట కష్టం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ ఈవెన్ ఎ రైచియస్ టు బి సేవ్డ్. రక్షింపబడుట కష్టమైతే మరి మారు మనస్సు పొంది ప్రయోజనం ఏంటి? రక్షింపబడుట కష్టమైతే బాప్తీసము తీసుకొని ప్రయోజనం ఏంటి? రక్షింపబడితే పరిశుద్ధాత్మాభిషేకములో నింపబడుట వలన మనకు ఒదిగిందేముంది? ఇంత ప్రయాసపడి 12 రోజులు, మరికొంతమంది ఇంకా ఎక్కువ రోజులు ఉపవాసం ఉండి రాత్రింబగలు అంగలార్పు చేయవలసిన పనేమిటి? వైరాగ్యమని, విశ్వాసమని, సమర్పణని, త్యాగమని, ప్రతిష్టని, వీటిని మన జీవితాల్లో తూచా తప్పకుండా పాటించుట వలన ప్రయోజనం ఏంటి? రక్షింపబడుట కష్టమైనప్పుడు. ఈ కడవరి దినాల్లో ఈ వైరాగ్యమును, సమర్పణ, ప్రతిష్ట, ఈ త్యాగం, ఈ ఉపవాసం, రాత్రింబవళ్ళు మన కనుబొమ్మల కనురెప్పలకు విశ్రాంతి రానివ్వకుండా, మన దేవుణ్ణి కూడా విశ్రమించనీయకుండా విజ్ఞాపనలతో, ప్రార్థనలతో, ఉపవాసముతో మనం పోరాడుతున్నామే. ఇంత ప్రయాసపడినా కూడా రేపు రక్షణ పొందుట కష్టం అంటున్నాడు కదా. మరి ఇంత ప్రయాసపడి ప్రయోజనం ఏంటి? ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఒకవేళ ఈ మాటను ఎవరైనా చదివితే వాడు తన విశ్వాస జీవితంలో బలహీనపడిపోవడమే కానీ దేవుని మనస్సును, దేవుని ఉద్దేశమును, దేవుని తలంపును గనక అర్థం చేసుకోలేకపోతే వాడు బలహీనుడై విశ్వాసములో మందగిల్లిపోవడం ఖాయం. ఇంతకీ ఒక ప్రక్క ఈ ప్రశ్న నా మనస్సులో రేగుతూ ఉండగా నాకు కలిగిన మరొక చాలా కాంట్రవర్షియల్ ప్రశ్నలు మీ ముందు పెడతాను. ఆలోచించడానికి కూడా మన మనస్సు, మన బుర్ర పని చేయని ఒక వింతైన ప్రశ్నలు మీ ముందు పెడతాను. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే. ఇప్పుడు నా ప్రశ్న, మొదటి ప్రశ్న ఏమిటంటే, అతడు రక్షింపబడుట లేదు అంటే నీతిమంతుడు ఎందుకు అవుతాడు? యేసుక్రీస్తును అంగీకరించిన వాడు, యేసు నామమును ఒప్పుకొనిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. ఈ మాటను ఆధారము చేసుకుని ఒకవేళ మనం మాట్లాడితే, అతడు రక్షింపబడుట లేదు అంటే అతడు నీతిమంతుడు ఎందుకు అవుతాడు? రెండవదిగా మనం మరొక విధంగా ఆలోచిస్తే, అతడు నిజముగా నీతిమంతుడైతే ఎందుకు రక్షింపబడుట లేదు? చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి ఆలోచించడానికి ప్రయత్నించాల్సిందిగా మనవి చేస్తున్నాను. నాకు కలిగిన మొదటి ప్రశ్న ఏమిటంటే, నీతిమంతునిగా మారిన తర్వాత కూడా రక్షింపబడుట కష్టమైతే అసలు నీతిమంతునిగా మారి ప్రయోజనం ఏంటి? రెండవది, అతడు రక్షింపబడుట లేదు అంటే అతడు నీతిమంతుడు ఎందుకు అవుతాడు? మూడవది, అతడు నిజముగా నీతిమంతుడైతే అతడు ఎందుకు రక్షణ పొందట్లేదు? ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే గుండెల్లో ఒకలాంటి భయం. ఏమిటి, ఇంత ప్రయాసపడి రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు పరిచర్యలో పాలు పొంది సేవ చేసి ప్రభు కొరకు నమ్మకముగా జీవించిన తర్వాత కూడా రక్షింపబడుట కష్టమైతే మరి రక్షణ పొందడం వలన ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా నా మనస్సులో రేగిన మరొక వింతైన ప్రశ్న ఏమిటంటే, ఇంతకీ ఈ రక్షణ అనేది నీతిమంతునిగా మారక ముందు పొందాల్సిందా, లేదా ఈ రక్షణ నీతిమంతునిగా మారవలసిన తర్వాత పొందాలా? ఒకడు రక్షింపబడితే నీతిమంతుడు అవుతాడా, లేక నీతిమంతునిగా మారిన తర్వాత అతడు రక్షింపబడాలా? Will the salvation come before becoming righteous, or the salvation would follow after becoming righteous?
ఇంతకీ రక్షణ అనేది నీతిమంతునిగా మారక ముందు పొందవలసిందా, లేదా ఈ రక్షణ నీతిమంతునిగా మారిన తర్వాత పొందవలసిందా? దైవజనుడు ఈ మాట రాస్తూ మరియు నీతిమంతుడే రక్షింపబడుట అన్న మాట పలికాడు. అంటే నీతిమంతునిగా మారిన తర్వాత కూడా పొందవలసిన రక్షణ ఒకటి ఉందనే కదా. ఈ మాటకొస్తే మనకు తెలిసిన ఉపదేశ క్రమమును బట్టి ఒకడు రక్షింపబడితే అంటే ఒకడు మారు మనస్సు పొంది పాపములను విడిచిపెట్టి ప్రాయశ్చిత్తపడి రెండవ మట్టిన బాప్తీసము తీసుకొని పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడి ఆత్మలో ఆరాధిస్తున్న వాడైతే, ఆత్మతో నింపబడిన వాడైతే వాడు రక్షింపబడిన వాడు. ఈ రక్షణ కార్యములు గనక వాని జీవితంలో జరిగితే వాడు నీతిమంతునిగా మార్చబడతాడు. ఈ లెక్కన నీతిమంతునిగా మారక ముందు పొందవలసిన రక్షణ ఒకటి ఉంది. దైవజనుడు ఇక్కడ పేతురు పత్రికలో రాస్తూ అతను పలికిన ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్న మరొక విషయం ఏమిటంటే, నీతిమంతునిగా మారిన తర్వాత కూడా పొందవలసిన రక్షణ ఒకటి ఉన్నది. A salvation before becoming righteous, a salvation after becoming righteous. నీతిమంతునిగా మారక ముందు పొందవలసిన రక్షణ ఒకటి, నీతిమంతునిగా మారిన తర్వాత పొందవలసిన రక్షణ మరొకటి ఉన్నది. ఇంతకీ ఆ రక్షణ ఏమిటి, ఈ రక్షణ ఏమిటి, అసలు రక్షణ ఎన్ని విధాలుగా ఉన్నదో కాస్త స్పష్టంగా మీకు తెలియపరిచిన తర్వాత నేను ముందుకు వెళతాను. చదవండి. ఫస్ట్ పాయింట్, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది పొందిన రక్షణ. వింటున్నారా? ఇది ఏ రక్షణ? పొందిన రక్షణ. జాగ్రత్తగా వినండి. ఏ రక్షణ ఇది? ఏ రోజైతే మీరు పాపమును లోకమును విడిచిపెట్టి, ఏ రోజైతే శాపగ్రస్తమైన లోకాన్ని విడిచిపెట్టి మనము చేసిన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తపడి కన్నీళ్లు కార్చి అంగలార్పు చేసి ఏడ్చి వాటి విషయమై మనము ప్రాయశ్చిత్తపడి యేసుక్రీస్తు రక్తములో కడగబడి నీటి బాప్తీసము ద్వారా మనం యేసు ప్రభుని ధరించామో ఇది మన జీవితంలో పొందిన రక్షణ. ఏ రక్షణ ఇది? కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఆల్రెడీ రక్షణ పొందేశాను. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన విశ్వాసము ద్వారా కలుగు ఈ రక్షణ నేను అనుభవించాను అన్నవాళ్ళు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందిన నాడే ఆ రక్షణ పొందేశావు. నువ్వు బాప్తీసం పొందిన రోజే ఆ రక్షణ పొందేశావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందిన రోజే ఆ రక్షణ అనుభవించేశావు. కాబట్టి ఇది ఏ రక్షణ? పొందిన రక్షణ. మరొక భాషలో కలిగిన రక్షణ, మరొక భాషలో జరిగిపోయిన రక్షణ. రెండవది మీకు చూపిస్తాను. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ద బుక్ ఆఫ్ 1 Corinthians 1st chapter 18th verse. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న. చాలండి. ఏదొక్కసారి ఆ మాట గట్టిగా చెప్పండి. చాలా గట్టిగా చెప్పారు. నా చెవులు గింగురు అన్నాయి. మరోసారి మంచి బిడ్డలందరూ గట్టిగా చెప్పండి. ఇంతకుముందు ఏం చూసాం మనం అక్కడ? రక్షింపబడి ఉన్నా. ఇప్పుడు ఏమంటాడు అక్కడ? రక్షింపబడుచున్నా. ఇది వర్తమాన కాలములో. నా మాట మీకు నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి. వర్తమాన కాలములో అనుదినము పొందవలసిన రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. నిన్నటి దినము రక్షింపబడ్డాము, ఈవేళ రక్షింపబడాలి, రేపు రక్షించబడాలి, ఎల్లుండి రక్షించబడాలి. ప్రతి దినము ఈ రక్షణ అనుభవించాలి. రాకడ దినము వరకు మనం రక్షణ పొందుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుచేత దీనికి ఉన్న పేరేమిటంటే పొందుచున్న రక్షణ. ఆమేన్. చెప్పండి. ఏ రక్షణ ఇది? ఇంతకుముందు చెప్పిన రక్షణ ఏంటి? పొందిన రక్షణ. ఇప్పుడు ఈ రక్షణ ఏమిటి?
పొందుచున్న రక్షణ. మీకు అర్థం కావడం చెప్తాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాడు సాయంకాలానికి క్షేమంగా తిరిగి వస్తాడని నమ్మకాలు లేవు. అంటే ప్రతి దినము ప్రమాదముల నుంచి మనం రక్షింపబడాలి, అంధకార శక్తుల ప్రభావం నుంచి రక్షింపబడాలి, చేతబడి మాంత్రిక ప్రభావం నుంచి రక్షించబడాలి, వ్యాధుల నుంచి రక్షింపబడాలి, శోధనలో రక్షించబడాలి, కష్టాల్లో రక్షింపబడాలి, ప్రళయాల్లో రక్షింపబడాలి, ఇబ్బందుల్లో రక్షింపబడాలి, అవమానము నుంచి రక్షింపబడాలి, నిందల నుంచి రక్షింపబడాలి. ఎవని మీద యేసు రక్తము ముద్రగా వేయబడుతుందో అతడు అనుదినపు రక్షణను అనుభవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదే రక్షణ. కొంచెం గట్టిగా, పొందుచున్న రక్షణ. నిన్న రక్షింపబడ్డాను కదా, ఇంక అక్కర్లేదు, ఇక అయిపోయింది, ఇక జీవితాంతం ఇది సరిపోతుందనడానికి లేదు. ప్రతి దినము ఈ రక్షణ అనుభవాన్ని మనం అనుభవిస్తూనే ఉండాలి. అనుదినము దేవుని సముఖములో చేరి నా రక్షణ ఆనందం మరలా నాకు నూతనపరచండి అంటూ మన అభిషేకాన్ని నూతనపరచుకోవాలి, మన రక్షణ అనుభవాన్ని నూతనపరచుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని నూతనపరచుకోవాలి. ఇది అనుదినము పొందవలసిన రక్షణకు సాదృశ్యమై ఉన్నది. మూడవది మీకు చూపిస్తాను, చదవండి. 1 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. The book of 1 Peter 1st chapter 5th verse. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ కలుగునట్లు. చాలండి, జాగ్రత్తగా వినండి. ఇది కడవరి కాలమందు బయలుపరచబడబోవు రక్షణ. ఇది ఇంకా కలగలేదు, ఇది రాబోవుచున్నది, ఇది కలుగబోవుచున్నది. ఆ కలగబోవు రక్షణ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఒక రక్షణ దేవుడు కడవరి కాలమందు మనకు కలుగునట్లుగా దేవుడు దాన్ని భద్రపరిచాడంట. ఇది రాబోయే రక్షణ, జరగబోయే రక్షణ, కలగబోయే రక్షణ. ₹1,00,00,000 మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొడతారా? సిద్ధంగా ఉండండి. ఈ కడవరి కాలపు రక్షణ ఏంటో తెలుసా? రేపు మన ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమై సంఘమును తీసుకొని వెళ్ళినప్పుడు అది మనకు కలగబోయే కడవరి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. రాకడ దినమే ఆ కడవరి రక్షణ దినమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది చివరి రక్షణ, ద ఫైనల్ సాల్వేషన్, ద లాస్ట్ సాల్వేషన్. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యే రాకడ దినమై ఉన్నది. ఆమేన్. ఆ రోజు సంఘమునకు శాశ్వతమైన రక్షణ కలగబోతుంది, శాశ్వతమైన విడుదల కలగబోతుంది. శాశ్వతంగా ప్రభు రాజ్యములో ప్రవేశించబోతున్నాం. నిత్యము సదాకాలము యుగ యుగములు ప్రభుతో కూడా ఉండే కృప ఆ కడవరి రక్షణ దినం మనకు కలగబోచున్నది. హల్లెలూయా. ఒకటి కలిగిన రక్షణ, రెండవది ఒకటి పొందిన రక్షణ, రెండవది పొందుచున్న రక్షణ, మూడవది పొందబోయే రక్షణ. ఒకటి భూతకాల రక్షణ, రెండవది వర్తమాన కాల రక్షణ, మూడవది భవిష్యత్ కాల రక్షణ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 1 పేతురు 4:18 దగ్గరికి మనం వస్తే అక్కడ రాయబడిన రక్షణ ఉందే, ఏమిటది? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అని పలికిన రక్షణ మొదటి రక్షణ కాదు. అతడు మొదటి రక్షణ పొందాడు కనుక అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అతడు రెండవ రక్షణ అనుభవించాడు కాబట్టి నీతిమంతులని పిలువబడుతున్నాడు. కనుక రాయబడిన రక్షణ మొదటి 2 రక్షణల గురించి కాదు, అది కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడబోవు ఆ చివరి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. ఆ మాటకు పరమార్థం ఏంటంటే, ఆ ప్రభు రాకడ దినము సమీపించినప్పుడు, ప్రభు రాకడ జరిగినప్పుడు, దేవుడు మధ్యాకాశములో మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ దినం నీతిమంతుడు కూడా ఎత్తబడుట మాట్లాడాలి. కష్టము అయితే వినండి చాలా జాగ్రత్తగా. కడవరి కాలమందు బయలుపరచబడబోవు రక్షణ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దైవజనుడి మాటలు పలుకుతూ ఏమని అంటాడో తెలుసా? ఆ కడవరి రక్షణ నీతిమంతుడు కూడా పొందుట కష్టం.
ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనస్సు పొంది, నువ్వు బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మాభిషేకమును పొంది, ఆత్మలో ఆనందిస్తూ, అన్య భాషలు మాట్లాడుతూ, క్రమముగా మందిరానికి వస్తూ ప్రార్థనలో పోరాడుతున్నావు, విశ్వాసము కలిగి ఉన్నావు, పాటలు పాడుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నీకు తోచిందల్లా పదో పరకు కానుకలు వేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నవాడు నీతిమంతుడే, ఇవన్నీ అనుభవిస్తున్నవాడు నీతిమంతుడే. అయితే నీతిమంతునిగా మారినా, ఇవన్నీ అనుభవిస్తున్నా, కడవరి రక్షణ పొందుట కష్టం. దైవజనుడు మాట్లాడుతున్న ఈ మాటల పరమార్థం ఏంటో తెలుసా? ఈ కడవరి రక్షణ పొందాలి లేదా రాకడలో ఎత్తబడాలి అంటే బాప్తిసం సరిపోదనే కదా, మారు మనస్సు పొందిన అనుభవం సరిపోదనే కదా, పరిశుద్ధాత్మాభిషేకము సరిపోదనే కదా, వేరుబాటు జీవితం సరిపోదనే కదా, లేకపోతే ఇంకేదైనా క్రమములు పెట్టుకొని, ఇంకేదైనా ప్రతిష్ట పెట్టుకొని, ఇంకేదైనా సమర్పణ పెట్టుకొని వాటిని అనుసరిస్తున్న ఈ క్రమము సరిపోదనే కదా. ఈ రోజుల్లో చాలా మంది అనేక చోట్ల, ఎన్నో సంఘాలలో, ఎన్నో సేవలలో, ఎందరో దైవజనుల నోట వినబడిన ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నామమును ఒప్పుకుంటే చాలు, మనం రక్షింపబడతాం. పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టముగా, బహుతేటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశింపనేరడు. అంటే మారు మనస్సు ఒకటే పరలోక రాజ్యము చేరడానికి సరిపోదు. బాప్తీసము తీసుకొని నీతిమంతునిగా మార్చబడ్డానన్న ఆలోచన కనుక నీకుంటే ఆ బాప్తీస్ అనుభవము పరలోకము చేరడానికి సరిపోదు. పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకున్నాను, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని అభిషేకములో నింపబడి ఆత్మలో ఆరాధిస్తున్నా, ఆత్మలో ఆనందిస్తున్నా, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి భాషలు మాట్లాడుతూ ప్రభుతో మాట్లాడే నైపుణ్యత నీకున్నా, రాకడలో కడవరి రక్షణ అనే ఆ రాకడలో ఎత్తబడుట కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది విశ్వాసులు మారు మనసు పొందేశాం, బాప్తీసం పొందేశాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మేము పెంతెకోస్తు విశ్వాసులం, లేదా మేము సత్యాన్ని తెలుసుకున్నాం, ఆత్మలో ఆరాధిస్తున్నాం అన్నట్టుగా ఇంతటితోనే వారి విశ్వాస జీవితాన్ని చాలించుకొని, ఇంతటితో చాలు అన్నట్టుగా తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకొని చాలని భక్తి చేస్తున్నారే, వారిని సంబోధించి ఈ రాత్రి ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము సంపాదించుకున్న ఈ స్థితి రేపటి కడవరి రక్షణను పొందడానికి చాలదు. అందుకే భక్తుడు అంటాడు, నీతిమంతుడే రక్షింపబడుట, మన భాషలో చెప్పండి, కష్టమైతే. మారు మనసు పొందింది రేపు రాకడలో ఎత్తబడ్డానికే కదా, బాప్తిసము తీసుకుంది రాకడలో ఎత్తబడ్డానికే కదా, మరియు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించిన వాడే పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాడన్న ఆ సాక్ష్యమును, ఆధారమును మనము తెలుసుకునే కదా మనం బాప్తిసము తీసుకుంది. పరిశుద్ధాత్మాభిషేకములో నింపబడి ఆత్మ లేనివాడు నావాడు కాడన్న ఆ మాటను బట్టే కదా రాత్రింబగళ్ళు పోరాడి ఆరాధన చేసి పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మను సంపాదించుకుంది. పిల్లారా, ఈ అనుభవాలు రేపటి రక్షణ పొందుటకు చాలవు. కడవరి రక్షణ పొందుటకు ఈ అనుభవాలు సరిపోవు. రాకడలో ఎత్తబడ్డానికి ఈ అనుభవాలు సరిపోవు. మరి అలాగైతే ఈ కడవరి రక్షణ పొందుట దుర్లభం, కష్టమే అన్నాడు, కానీ సాధ్యము కాదనలేదు కదా. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఈ అనుభవాలు రేపటి రాకడలో మనము ఎత్తబడ్డానికి సరిపోవు గనుక ఇంతకు మించి రక్షణ పొందుటకు చేయవలసిన మరికొన్ని కార్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ మన ప్రశ్న, రేపు కడవరి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి?
ఈ మాటను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓ చక్కటి వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. తీయవలసిన పని లేదు కానీ అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఒక శతాధిపతి చెరసాలలో బంధింపబడి ఉన్న వేళ ఆ రాత్రి జరిగిన అద్భుతం, వారు క్షేమంగా చెరసాల్లోంచి బయటకు వచ్చినటువంటి దృశ్యాన్ని చూచి వారి పారిపోకుండా అక్కడే నిలబడి అతని ప్రాణములు కాపాడినందున వారిని ఇంటికి తోడుకొని పోయి, నా వైపు చూస్తూ వినాలి, వారిని ఇంటికి తోడుకొని పోయి వారి గాయములను కట్టి వారికి భోజనమును పెట్టి తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన వేళ ఆ శతాధిపతి ఆ దైవజనులను అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఏమని అడుగుతున్నాడో తెలుసా? అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలెను? వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? కాస్త సందర్భాలు పక్కన పెడితే మనం మాట్లాడుతుంది మొదటి రక్షణ గురించి కాదు, మనం మాట్లాడుతుంది రెండవ రక్షణ గురించి కాదు, మనం మాట్లాడుతుంది, మనం సిద్ధపడుతుంది, మనం ఎదురు చూస్తున్నది ఆ కడవరి రక్షణ కొరకు. కనుక ఆ కడవరి రక్షణ మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ కడవరి రక్షణ మనము పొందుకుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యే శైలిలో 1, 2, 3 పాయింట్లు సమయం ఉన్నంత వరకు ప్రభు అనుమతించిన మేరకు నేను వివరించి చాలా త్వరితంగా ముగించడానికి ప్రయత్నిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విధములైన రక్షణ. 1 పొందిన రక్షణ, 2వది పొందుచున్న రక్షణ, 3వది పొందబోవు రక్షణ. ఈ పొందబోవు రక్షణ గురించి దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, నీతిమంతుడు కూడా రక్షింపబడుట కష్టం. కనుక నీతిమంతునిగా మారిన ఆ స్థితి రేపటి కడవరి రక్షణ కొరకు చాలదని చెబుతున్నాడు. కనుక ఆ కడవరి రక్షణ పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి? ప్రైజ్ ది లార్డ్. మొదటి పాయింట్ వివరిస్తాను, బాగా వినండి. చదవండి ఒక మంచి మాట. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. జెనసిస్ 6:14. ఆదికాండము 6:14. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అసలు మనము నేర్చుకుంటున్న సబ్జెక్ట్కి, సందేశానికి, వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా సంబంధం లేదు. అలాగని సంబంధం లేకుండా ఉందా? ఖచ్చితంగా సంబంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఇక నా వైపు చూస్తూ జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ దేవుడు నోవహుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకో అన్నాడు. నీ కొరకు, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఒక ఓడను చేసుకో అన్నాడు. గమనించండి, నోవహుతో ఈ ఓడను తయారు చేసుకోమని చెప్పినప్పుడు అతని వయసు సుమారుగా 500 ఏళ్ళు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 500 దేవుడు నోవహుతో ఈ ఓడను తయారు చేయమని చెప్తే దేవుని మాట కాదనకుండా తన కొరకు, తన కుటుంబము కొరకు ఒక ఓడను తయారు చేయడం ఆరంభించాడు. తన కుటుంబం కొరకు ఓడను తయారు చేయడం ఆరంభించాడు. గమనించండి, ఇప్పుడు ఆ ఓడను తయారు చేయమని దేవుడు చెప్పిన వేళ నోవహుతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, 40 రోజుల ప్రచండమైన వర్షమును నేను భూమి మీదకి పంపించబోతున్నాను కనుక, ఆ ప్రళయము భూమి మీదకి రాబోతుంది కనుక, వినండి, ఆ ప్రళయము భూమి మీదకి రాబోతుంది కనుక ఆ ప్రళయము నుండి నీవు, నీ కుటుంబం రక్షింపబడాలంటే నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఒక ఓడ తయారు చేసుకోవాలి. దేని కొరకంట? రాబోయే ప్రళయము నుండి నీవు, నీ కుటుంబము రక్షింపబడాలంటే. మళ్ళీ చెప్తాను, బాగా వినండి. రాబోయే మహాభయంకరమైన ప్రళయము నుండి నీవు, నీ కుటుంబము రక్షింపబడాలి అంటే ఓడ ఒకటి తయారు చేసుకోక తప్పదు.
వయసు దాటిపోయింది ప్రభువా, ఈ వయసులో ఉపవాసం ఎక్కడ ఉండాలి, ఈ వయసులో చర్చికి ఎక్కడికి పోవాలి, ఈ వయసులో మోకరించాలా, ఈ వయసులో ప్రయాసపడాలా అని నోవహు చెప్పలేదు. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను, నేను ఓడ చేయాలి, నా కుమారులు ఓడ చేయడానికి సహకరించాలి. మేము ముగ్గురం ఓడ చేస్తే మాకు వండి పెట్టే వాళ్ళు ఇంట్లో ఆడోళ్ళు ఆ పని చేసుకుంటా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి, మేము ఎలా బ్రతకాలి అని అడగలేదు నోవహు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. సుమారుగా 100 సంవత్సరాలు, 100 పైబడి సంవత్సరాలు నోవహు ఆ ఓడ నిర్మాణం చేశాడు. మీ ₹1,00,00,000 మాట చెప్తాను, నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి, నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి. దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా. ఓడ కట్టే పనిలో సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు ఓడ కడుతున్న పనిలో నిమగ్నమై ఉన్నారు కనుక ఏ లోటు లేకుండా వారి కుటుంబంలో సమృద్ధి అయిన ఆహారము దేవుడే పంపించాడు. ఉద్యోగాలు లేకపోయినా దేవుడు వారిని పోషించాడు. వ్యాపారం ఫలించకపోయినా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు బయటికి వెళ్ళకపోయినా ఆహారం దేవుడు వారి దగ్గరికి పంపించాడు. వారు సంతోషంగా దేవుని పని చేయగలిగారు. వారు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ మేలు, ఆ ఉపకారం దేవుడు వారి జీవితాల్లో ఎప్పుడు చేశాడంటే, వారు తమ సొంత కార్యములకు మనస్సు పెట్టక ఓడ కట్టుకునే దేవుని పనిలో నిమగ్నమై ఉన్న కారణాన, అప్పగించుకున్న కారణాన కొరత లేని దీవెనలు దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నాకు నిలబడే ఓపిక లేక సాయంకాలం మాట్లాడలేనన్న ఆలోచనలోనే ఉన్నాను. ఇంతలో చిన్న సమస్య ఒకటి వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ ఒక సహోదరునితో అన్నాను, ఒరే బాబు ఈ పని చేసి పెట్టరా అన్నాను. వాడు అన్నాడు, లేదన్నా నాకు కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది, లేకపోతే నాకు ఈ బాధ్యత ఉంది కనుక నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఈ పరిచర్య ఇప్పటికి జరిగించలేను. నేను అన్నాను, దేవుని పని నిర్లక్ష్యము చేస్తే మన పని విషయంలో దేవుడు జయమిస్తాడా? పిల్లలు గమనించండి, ఈ 12 రోజులు మనము దేవునితో సహవాసము చేసి మనకున్న లాభకరమైన వాటిని, మనకు ప్రయోజనకరమైన వాటిని, మనకు మేలు కలిగించే వాటిని, మనకు ఉపకారం చేసే వాటన్నిటిని ప్రక్కన పెట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని పనిలో గనక నిమగ్నమై ఉంటే ఈ 12 రోజులు మీరు చేసుకున్న సమర్పణ వచ్చే సంవత్సరం ఉపవాస పండగల వరకు, అంటే సంవత్సరాంతము నా దేవుడు తన కృపనిచ్చి నిన్ను పోషించగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 100 ఏళ్ళు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, రాబడి లేదు, సంపాదన లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. అయినా వారు దేవుని పనిలో ఉన్నారు గనక ఆరోగ్యము క్షీణించకుండా దేవుడు కాపాడాడు. వారికి ఆహార పదార్థములు తక్కువ కాకుండా దేవుడు కాపాడాడు. వారికి ఏ కొరత లేకుండా దేవుడు వారి జీవితంలో కావలసినవన్నీ సమకూర్చాడు. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీవు దేవుని పనికి ప్రాముఖ్యత ఇవ్వగలిగితే, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీకు ఏ కొరత లేకుండా, నీకు ఏ లోటు రాకుండా నిన్ను సమృద్ధిగా దీవించగలిగిన దేవుడు ఆయన. నచ్చితే కుడి చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుంది మార్త. కానీ మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుచూ ఉండగా యేసు ప్రభు ఆ మరియను గురించి సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఈవిడ ఆమె కంటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను గనక ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మీకు మంచి మాట చెప్పనా? తన తమ్ముడు చనిపోయినా కూడా ఏమాత్రం జగ్గకుండా ధైర్యంగా సమాధి దగ్గర వేచి ఉండగలిగిన ఒక గొప్ప నిరీక్షణను గ్రహించాడు. అర్థమేంటో తెలుసా? ఏ కొరత లేని సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి కలిగినాయి. దైవిక విషయాలు, ఆ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన దీవెనలు దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. దేవుని పని కాదని, దేవుని చిత్తము కాదని, దేవుని ప్రణాళిక కాదని, దేవుని ఆలోచన కాదని నీ సొంత కార్యాలకు, నీ సొంత పనులకు నీవు సమయాన్ని వెచ్చిస్తే, ప్రియులారా, నా దేవుని దృష్టి కానీ, నా దేవుని కనికరము కానీ మన మీద ఉండకుండా
తొలగిపోయే ప్రమాదం ఉంది కనుక నేనంటాను, అన్ని పరిస్థితుల్లో చాలిన దేవునిగా ప్రభువునికి తోడై ఉండాలంటే నీ సొంత కార్యాల మీద మనసు పెట్టకు. ప్రభు నీతో చెప్పిన మాటకు లోబడి విధేయుడై ఉండగలిగితే, నోవాహుని ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, అది మనస్సాక్షి కాలం. ఆ మనస్సాక్షి కాలంలోనే ఆ నీతిమంతుడైన నోవహు కుటుంబాన్ని పోషించగలిగిన వాడు. అధికమైన కృపను పొందిన కృపాకాలములో ఉన్నాము. అంతకంటే అద్భుత కార్యాలు మన పట్ల చేయగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. సరే, ఇదంతా కాదు కానీ కాస్త ముందుకు వెళ్దాం. 500 సంవత్సరాల వయసులో నోవహుతో ఓడగట్టమన్నాడు. సుమారుగా 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. ఈ ఓడ ఎందుకు కట్టమన్నాడు అంటే, ప్రళయము రాబోతుంది గనక రక్షణ పొందుటకు ఓడను కట్టుకో. ఏమి? ప్రళయములో నుండి దేవుడు నోవహును అతని కుటుంబాన్ని కాపాడలేడా? ఆ మాటకు వస్తే నేను మీకు మంచి మాట చూపిస్తాను. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. నోవహును గురించి అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి మాటకు లోబడినవాడు, దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఆ మాటకు వస్తే అతడు నీతిమంతుడు. He was a righteous man. He was an obedient man. He was a faithful man. He was a righteous man. నోవహు, నీవు నీతిమంతులవు గనుక, నీవు యథార్థవంతులవు గనుక, నువ్వు చాలా సత్యవంతులవు గనుక, నువ్వు చాలా యథార్థంగా బ్రతికావు గనుక నేను భయంకరమైన ప్రళయం నుండి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాను అని దేవుడు ఒక మాట చెప్పలేకపోయాడా? అలా చెప్పలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు యథార్థవంతులవై ఉండొచ్చు, నీవు నీతిమంతులవై ఉండవచ్చు, నీవు కృప పొందిన వాడవై ఉండొచ్చు, నువ్వు సత్యవంతులవై ఉండొచ్చు, నీకు ఎన్ని గుణలక్షణాలు ఉన్నా, ఎన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నా, రక్షింపబడాలి అంటే ఓడ కట్టుకోక తప్పదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. రేపు ఆ నోవహు కాలములో సంభవించిన ఆ ప్రళయమే, బహుశా అదే ప్రళయము రాకపోయినా నోవహు కాలములో సంభవించిన ఆ భయంకరమైనటువంటి ప్రళయపు అనుభవమే రేపు మళ్ళీ భూమి మీదకి రాబోతుంది. రేపటి దినం భయంకరమైన వినాశనం ఒకటి భూమి మీదకి దిగి రాబోతుంది. ఇప్పటికే శాస్త్రజ్ఞులు, ఇప్పుడే ఖగోళ శాస్త్రజ్ఞులు ఎన్నో విషయాలు అనుదిన వార్తల్లో చెప్తా ఉన్నారు. ఏదో ఆస్ట్రాయిడ్ ఒకటి పగిలిపోయి పేలిపోయి 33,314 కిలోమీటర్ల వేగముతో అది భూమి వైపు దూసుకుంటూ వస్తుంది. అదే గనక అది అతివేగం, అదే వేగముతో భూమిని తాకితే భూమి సర్వనాశనం అయిపోవడం ఖాయమని జనవరి 7వ తారీఖున వచ్చిన యూట్యూబ్ లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయిపోయింది. ఇప్పటికే ఆకాశానికి భూమికి మధ్య ఉన్న ఓజోన్ పొర పూర్తిగా చిల్లులుబడి భయంకరమైనటువంటి ఆ సూర్య రశ్మి కిరణాలు నేరుగా భూమి మీదకి పడటం వలన చలికాలము లేదు, ఎండాకాలము లేదు, వర్షాకాలము లేదు, భయంకరమైన వేడి తాకి ఇది వేడే అనుకుంటున్నారు. కానీ తద్వారా మనుషులకు భయంకరమైన చర్మ వ్యాధులు, భయంకరమైన రోగాలు, భయంకరమైన సమస్యలు రేగి ఎప్పుడు చూడని రోగాలు, ఎప్పుడు చూడని వ్యాధులు, వీటికి ఏ మందు ఇవ్వాలో అర్థం కాక వైద్య శాస్త్రం అల్లాడిపోతుంటే పిట్టలు రాలినట్టుగా ప్రజలు రాలిపోతున్న ఈ వైనమంతా దేని కొరకు తెలుసా? భూమిని ఆకట్టుకున్న మహాభయంకరమైన విపత్తు. ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రదేశాలలో ఈ వినాశనము విలయతాండం ఆడుతున్న మాట 100% నిజం. ఇవంతటి గల కారణం ఏంటో తెలుసా? ప్రళయం ఒకటి భూమి దిగి రాబోతుంది. ఈ ప్రళయము అక్కడక్కడ చూస్తున్నాం, అన్ని చోట్ల ఎందుకు చూడట్లేదు? అన్ని చోట్లకి ఇంకా ప్రళయం ఎందుకు రాలేదు అంటే, ₹1,00,00,000 మాట చెప్తాను, నచ్చితే ఆమెను చెప్పండి. సంఘము భూమి మీద ఉన్నంత వరకు శాశ్వతమైన శ్రమ రాదు. ఆ భయంకరమైన విపత్తు కాలం భూమి దిగి రావాలి అంటే సంఘము మహిమలోనికి చేర్చబడాలి. చెప్పకయ్య ప్రభు ఏమంటాడు తెలుసా? సంఘము కడవరి రక్షణ పొందిన తర్వాతనే ఆ ఉపద్రవ కాలము భూమి దిగి వస్తుంది. ఇంకా సంఘం భూమి మీద ఉంది గనుక, ఇంకా కృప భూమి మీద ఉంది గనుక, ఇంకా దేవుని ఆత్మ భూమి మీద సంచారము చేస్తుంది గనుక ప్రళయము భూమి వరకు సంపూర్ణంగా రాకుండా అభిషేకము అడ్డగిస్తుంది. ఆత్మదేవుడు అడ్డుపరుస్తున్నాడు, కృప దాన్ని అడ్డుపరుస్తుంది. అందుకే మనం ఈరోజు ఇంకా రక్షింపబడుతూనే ఉన్నాము.
హల్లెలూయా. నేనంటాను, రాబోయే ఆ ఉపద్రవ కాలము నుంచి మనం రక్షింపబడదుము గాక. రాబోయే విపత్తు కాలం నుంచి రక్షింపబడదుము గాక. అలా రక్షింపబడాలి అంటే నీ కొరకు ఓడ కట్టుకోక, గట్టిగా చెప్పాలి, సింపుల్గా మాట చెప్పనా, ఓడగట్టుకున్న వాడే రాకడలో ఎత్తబడతాడు. ఓడగట్టుకున్న వాడే కడవరి రక్షణ పొందుకుంటాడు. ఓడగట్టుకున్న వాడే రాబోయే ప్రళయము నుంచి రక్షింపబడతాడు. ఓడగట్టుకున్న వాడే రాబోయే ఉపద్రవ కాలము నుంచి రక్షింపబడతాడు. కనుక ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి కడవరి రక్షణ నువ్వు పొందాలి, నువ్వు రాకడలో ఎత్తబడాలి, ఉపద్రవ కాలము నుంచి రక్షింపబడాలి అంటే ఆత్మ సంబంధమైన ఈ ఓడను ఎవరికి వారే కట్టుకోవడానికి ప్రయాసపడాలి. ఏమిటా ఓడ? ఆ ఓడ క్రమబద్ధీకరింపబడి కట్టబడింది కనుక, క్రమపరచబడి ప్రభు చూపిన ఆజ్ఞ మేరకు అరలు అరలుగా కొలతల చేత బహుక్రమముగా కట్టబడిన ఓడ మన జీవితాలు క్రమముగా కట్టబడవలసిన, లేకపోతే ఉపదేశ క్రమములో కట్టబడవలసిన అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్ చెప్పరే కొంచెం గట్టిగా. మళ్ళీ చెప్తాను, రక్షణ మారు మనసు సరిపోదు, బాప్తీసము సరిపోదు, అభిషేకము సరిపోదు. మరి ఎవరు రక్షింపబడతారు? ఉపదేశ క్రమములో కట్టబడిన వాడే రేపటి రక్షణ పొందుకుంటాడు. హల్లెలూయా. ఈ ఓడ చూడండి, చాలా అద్భుతమైన విషయం చెప్తాను. దీని పొడవు 300. విన్నారా? దీని కొలతలన్నీ దేవుడిచ్చాడు. 30 మూరల వెడల్పు, 300 మూరల పొడవు. విన్నారా? దాని ఎత్తు ఇచ్చాడు, దాని పొడవు ఇచ్చాడు, దాని వెడల్పు ఇచ్చాడు. విన్నారా? ఈ ఈ ఈ ఈ ఎత్తు, ఈ పొడవు, లేకపోతే ఈ ఈ ఈ దాని వెడల్పు, దాని ఎత్తు, దాని పొడవు, ఇవన్నీ ఒక్కొక్క అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి ఇవ్వబడిన లెక్క ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవానికి సాదృశ్యంగా ఉంటే, కలిసికట్టుగా నిర్మాణము చేయబడిన ఓడ మనము కట్టుకోవలసిన క్రమమైన విశ్వాస జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రేమైన బిడ్డలారా. మన జీవితాన్ని ఎప్పుడైతే ఉపదేశ క్రమములో కట్టుకుంటామో, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము తీబాకండి, 42వ వచనములో అంటాడు, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. నేనంటాను, నామకార్థ బోధల్లో కాదు. ఏంటంటే భూమి మీద రకరకములైన బోధలు కనబడుతున్నాయి, రకరకములైన ఉపదేశాలు కనబడుతున్నాయి, రకరకమైన డాక్ట్రిన్స్ కనబడుతున్నాయి. వింటున్నారా? ఈ మాటలు కొత్తగా ఇవేంటిలాగా వస్తున్నాయని మీరేం ఆశ్చర్యపడకండి. కొన్ని వందల సంవత్సరాల పూర్వమే, కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఇలాంటి బోధలు, ఇలాంటి సేవలు, ఇలాంటి సేవకులు వస్తారని పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే ప్రభు చెప్పి ఉంచాడు. చూద్దాం ఒకసారి ఆ మాటని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. మాయోపాయముల చేత బోధించువారున్నారు, వంచనతో బోధించేవారున్నారు, తప్పు మార్గములకు లాగు బోధలు చేయువారు ఉన్నారు, కుయుక్తితో బోధించువారు ఉన్నారు, గాలి బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, కల్పింపబడిన ఉపదేశమును బోధించువారు బయలుదేరుతున్నారు భూమి మీద. చాలండి, చూసారా? రకరకములైన బోధలు, రకరకములైన సిద్ధాంతాలు, రకరకములైనటువంటి సువార్తలు. ఈ రోజున ఆత్మను పొందిన వారు సహితం, ఉపదేశమును పొందిన వారు సహితం, అభిషేకములో నింపబడిన వారు సహితం ఉపదేశములో నుండి కొట్టుకొని పోయి నామకార్థ బోధలకు అప్పగింపబడుతున్న వారిని చాలా మందిని చూస్తున్నాం మనం.
గమనించండి ప్రియులారా, మీకు అవగాహన కలుగుటకై నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, కొన్ని సంఘాలలో అసలు మారు మనసే అవసరం లేదని బోధించే వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇది కొత్తగా వచ్చిన బోధ కాదు, పరిశుద్ధ గ్రంథంలోని రాబడింది. 99 మంది మారు మనస్సు అక్కరలేని ఆ నీతిమంతుల కంటే, నీతిమంతులే, వారు నీతిమంతులే, కానీ ఏమక్కర్లేదంటున్నారు వాళ్ళు? మారు మనసు అక్కర్లేదు. మరి మారు మనసు అక్కర్లేని వాడు నీతిమంతుడైతే రక్షణ ఎలా పొందుకుంటాడు? కొందరు యెహోవాయే దేవుడని బయలుదేరుతున్నారు, కొందరు యేసు నామం అని బయలుదేరుతున్నారు, కొందరు చిలకరింపు బాప్తీసం అంటున్నారు, కొందరు జెండా కింద బాప్తీసం అంటున్నారు, కొందరు భూమి అయినా పరలోకమైన స్వర్గమైన నరకమైన భూమిని అనుభవించాలి, ఈ బ్రతుకు తర్వాత ఏమీ లేదని బోధించే వాళ్ళు బయలుదేరుతున్నారు. చూడ్డానికి చాలా హంగులతో ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో ఆధారాలు తీసుకొని మనల్ని మోసపరిచి మబ్బిపరిచి సత్యంలో నుంచి తొలగించడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తున్న రకరకములైన బోధలు బయలుదేరుతున్నాయి. అంతకంటే భయంకరం చెప్పనా, తనకున్న మనస్తత్వం, తనకున్న వ్యక్తిత్వం, తనకున్న ఆలోచన కరెక్ట్ అంటూ వాక్యాన్ని ఆధారం చేసుకొని బోధించే సేవకులు కూడా బయలుదేరుతున్నాడు. కారణం ఏంటంటే అది వాడికి నచ్చలేదు కనుక. స్తోత్రం స్తోత్రం. కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ మంచిది కాదని బోధిస్తాడు వీడు. మాంసాహారం తింటే కొవ్వు పెరిగిపోద్ది కనుక మాంసాహారం తినకని ఆడబోధిస్తాడు ఇంకొకడు. ఎవరికి నచ్చిన బోధ ఇది వాక్యానుసారమైంది కాదు. కుయుక్తి చేత, జ్ఞానము చేత మనుషులను మభ్యపరచడానికి, వారిని మోసము చేయడానికి, తమ వైపు ఆకర్షించుకోవడానికి, తమ రాజ్యాలు కట్టుకోవడానికి. బాప్తీసమిచ్చి యోహాను చేసిన పొరపాటు ఒకటి ఉంది కదా అక్కడ. నేను మాట్లాడితే బహుశా అంగీకరించడానికి చాలా కష్టతరంగా ఉంటుంది, కానీ తాను చేసిన పరిచర్య, యేసు ప్రభు పరిచర్య ఆరంభమయ్యే సమయానికి తన శిష్యులందరినీ, తన దగ్గర ఉన్న వారందరినీ ప్రభుకి అప్పగించవలసిన యోహాను తానేం చేశాడో తెలుసా? చెరసాల్లో ఉన్నప్పుడు తన శిష్యులను పిలిపించి, ఒరేయ్ యేసు ప్రభు సేవ ఆరంభమైపోయింది కదా, ఇప్పుడు ఆ శిష్యులు నీ దగ్గర ఎందుకున్నాడు? నీ దగ్గర శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని కూడా యేసు ప్రభుకి అప్పగించవలసింది కదా. యేసు ప్రభుకి అప్పగించవలసిన ఆ శిష్యులను నీ దగ్గర ఎందుకు ఎత్తిపెట్టుకున్నావు అంటే, ఒక ప్రక్క యేసు ప్రభు కొరకు మార్గం సిద్ధపరుస్తున్నా, ఒక ప్రక్క యేసు ప్రభు కొరకు అతడు మార్గదర్శకునిగా ఉన్నా, అతడు తన రాజ్యమును కూడా తాను కట్టుకున్న వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి పరలోక రాజ్యములో అల్పుల కంటే తక్కువ స్థానములో ఉన్నావని కదా బైబిల్ చెప్తుంది అతని గురించి. విన్నారా ప్రియమైన బిడ్డలారా? రకరకములైన బోధలు, రకరకములైన సిద్ధాంతాలు. మీ ప్రాంతాల్లో ఇలాంటి బోధలు ప్రకటించేవారు ఉన్నారో లేదో, బహుశా లేరే అని అనుకుంటున్నాను. కానీ మా హైదరాబాద్కు రండి, కుప్పలు తిప్పలుగా కొంపలెంబడి తిరుక్కుంటూ, ఊర్లెంబడి తిరుగుతూ, ఇళ్ళెంబడి తిరుగుతూ విశ్వాసులను మభ్యపరిచి, వాళ్ళను మోసగించి, సత్యంలో నుంచి తొలగించి, ఉపదేశములో నుండి, సమర్పణలో నుండి, వైరాగ్యములో నుండి ఈ రోజున తొలగిపోతున్న వారు ఉన్నారు. ఒకనాటి సమర్పణ తొలగిపోయింది, ఒకనాటి ప్రతిష్ట తొలగిపోయింది, ఒకనాటి తీర్మానం తొలగిపోయింది, ఒకనాటి ఆ వైరాగ్యం ఈరోజు సంఘములో కరువైపోతుంది. అందుకే ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? క్రమమైన విశ్వాస జీవితములో, ఉపదేశ క్రమములో నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కట్టుకొని నీవు సిద్ధపడి ఉంటావో, అలా క్రమముగా కట్టుకున్న వాడే ప్రళయం వచ్చినప్పుడు ఈ ఓడ నేలను విడిచి ఎలాగున పైకి తేలుకుంటూ ఆరారాతు కొండపై నిలబడిందో, సరిగ్గా అలాగే ఆ ప్రళయం భూమి మీదకి వచ్చే సమయానికి కట్టుకున్నవాడు మహిమలోనికి చేర్చబడతాడు. హల్లెలూయా. ఉపదేశ క్రమములో కట్టబడిన వాడు రాకడలో ఎత్తబడతాడు. అందుకే ఈ రోజున ఒక విశ్వాస జీవితానికి, క్రైస్తవునికి ఉపయోగమైన, అవసరమైన బోధ ఏమిటంటే, కడవరి రక్షణ పొందుటకు అతడు క్రమమైన భక్తి చేయాల. ఎలాంటి భక్తి చేయాలి? దెర్ ఇస్ ఎ డిసిప్లిన్. మీకు అర్థం కావడానికి ఒక వాక్యం చూపిస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 Timothy 2nd chapter 4th verse. ఆయన మనుషులందరూ, క్షమించండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం.
సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం ఆ మాటకు అర్థమే క్రమముగా అతడు పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పిల్లరా, ప్రతి క్రైస్తవుడు ఈ యుద్ధ భూమిలో ఒక సైనికుని వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే దైవజనులు ప్రార్థనలు నడిపిస్తూ అద్భుతమైన ఒక మాట పలికాడు. మనమందరం యుద్ధ భూమికి వచ్చాము. ఇప్పుడు ఇది ఒక యుద్ధ భూమి, ఇది ఒక రణభూమి. ఇక్కడ మనము వధ జరగాలి. ఈ వధ జరిగినప్పుడే సాతానుగాడి శక్తులన్నీ ఏమైపోతాయి? ప్రటాపంచలైపోతాయి. ఆయన రాజ్యము స్థాపించబడుతుంది. హల్లెలూయా. నీ ఒక సైనికుడవు, నీ ఒక సైనికురాలివి. మన విశ్వాస జీవితంలో ఎదురాడే పోరాటములలో మనము పోరాడి గెలిచి ఆయన మనకిచ్చే కిరీటాన్ని మనం పొందుకోవాలి. అలా జరగాలి అంటే పోరాడుట మాత్రమే ముఖ్యము కాదు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు బలంగా పోరాడకుంటే అనలేదు, జ్ఞానము కలిగి పోరాడకుంటే అనలేదు, శక్తి కలిగి పోరాడకుంటే అనలేదు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? క్రమముగా, నియమముగా. అంటే పోరాటం ఎంత ముఖ్యమో క్రమము కూడా అంతే ముఖ్యం. పోరాటం అంటే విశ్వాస జీవితం, పోరాటం అంటే భక్తి జీవితం, పోరాటం అంటే రక్షణ జీవితం. వాటిని కాపాడుకునే ఈ అనుభవంలో నీ పోరాటం ఎలా ఉండాలంట? క్రమముగా ఉండాలి, క్రమముగా బ్రతకాలి. ఉపదేశ క్రమములో, అపోస్తుల బోధలో, నియమించబడిన క్రమములో. అందుకే దైవజనుడు అంటూ ఉంటాడు, చక్కగా క్రమంగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి. ఎందుకు క్రమంగా కూర్చోమంటున్నాడు? మీరు ఎక్కడ పడితే అలా కూర్చుంటే వాక్యం మీ చెవులో పడదా? మీ మనసులో పడదా? మరి ఎందుకు క్రమంగా కూర్చోమంటున్నాడు? విశ్వాస జీవితానికి ప్రభు నియమించిన కొన్ని క్రమాలు ఉన్నాయనే కదా. సామెతల పుస్తకం 29లో అంటాడు, తీబాకండి, మిడతలు చూడండి, వాటికి రాజు లేడు, అయినను అవి క్రమముగా పంక్తులు తీరి సాగిపోవును. నడిపించేవాడు లేకపోయినా, నాయకుడు లేకపోయినా, సరిగ్గా వెళ్ళండి చెప్పేవాడు లేకపోయినా ఈ మిడతలు ఎలా వెళ్తున్నాయంట? క్రమంగా వెళుతున్నాయి. అందుకే సామెతల పుస్తకములో ఈ మిడతలను ప్రభు మన ముందు పెట్టి క్రమమైన జీవితము కలిగి ఉండాలని కదా ప్రభు నేర్పిస్తున్నాడు. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమెన్ చెప్పండి. మన మాటల్లో క్రమం ఉండాలి, మన అలవాట్లో క్రమం ఉండాలి, మన పద్ధతుల్లో క్రమం ఉండాలి, మన క్రియల్లో పద్ధతి ఉండాలి, మన భక్తిలో పద్ధతి ఉండాలి, మన ప్రార్థనలో కూడా పద్ధతి ఉండాలి. అందుకే ప్రార్థన చేయనప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు ఈలాగునా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన క్రమమును ప్రభు నేర్పించాడు కదా. ఒక్క మాట చెప్తాను, బాగా వినండి. పరిశుద్ధులకు ఒక్క మారే అప్పగింపబడిన ఈ బోధ కొరకు మనం ఏం చేయాలంట? పోరాడే వారిగా ఉండాలి. అంటే పోరాటం చేయడం అంటే గొడవ పెట్టుకోవడం కాదు, వాదించడం కాదు, దాన్ని పట్టుకొని పోయి లేదు మా బోధకుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇదే రైట్ అని బోధించడం కాదు. నేనంటాను, పోరాడుట అనగా ఆ వినబడిన ఉపదేశం, నేర్చుకున్న సత్యాన్ని మన జీవితాల్లో అవలంబించుకోవడానికి మనం ప్రయాసపడుట ఒక పోరాటం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. 12 రోజులు ఉపవాసం ఉండండి, ప్రయాసపడండి. దేవుడు కార్యాలు జరిగిస్తాడని ప్రకటించిన తర్వాత తీర్మానం చేసుకుంటాం, ఎలాగైనా ఈసారి ఉపవాసం ఉండాలని. ఆశ్చర్యం చెప్పన, ఉపవాసం ఉన్న రోజుల్లోనే మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఉపవాసం ఉన్న రోజుల్లోనే ఎప్పుడు కుదరని కూర చాలా రుచికరంగా కుదురుతుంది. ఉపవాసం ఉన్న రోజే ఎవరో మనల్ని ప్రేమించి మనకి ఎప్పుడు అడిగినా తేని వస్తువులు ఉపవాసం ఉన్నప్పుడే తీసుకొస్తారు. ఇప్పుడు ఆ ప్రతిష్టను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడాలి. లటక్కమని ఒక స్వీటే కదా, లేకపోతే ఇదే ఒక వస్తువే కదా అని మింగేసేవనుకో, మనం ఏం పోగొట్టుకున్నట్టు?
క్రమం పోగొట్టుకున్నట్టే కదా. అందుకే పోరాడండి. ఈ పోరాటం ఎంత ముఖ్యమో క్రమమును కలిగి పోరాడుట కూడా అంతే ప్రాముఖ్యమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఆ ఓడ కొలతలతో అరలు అరలుగా చేయబడినట్లుగా నీ బ్రతుకు, నా జీవితము క్రమక్రమముగా మనము కట్టుకోకపోతే, క్రమమైన అనుభవాల్లో గనుక మనము ఎదుగకపోతే, ఉపదేశములో పెరగకపోతే విడవబడే ప్రమాదం ఉంది. కనుక మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మ సంబంధమైన ఒక ఓడ మాదిరిగా కట్టుకోవడానికి మనం ప్రయాసపడదుముగాక. అలా ఓడ కట్టుకున్నవాడు ఏమవుతున్నాడు? రక్షింపబడుతున్నాడు. చెప్పండి, ఓడ కట్టుకున్నవాడు ఏమవుతున్నాడు? ఆ నోవహుతో ప్రభు చెప్పిన మాట, నీ కొరకు నీ కుటుంబము కొరకు ఒక ఓడను కట్టుకో. ఆ ఓడ కట్టుకుంటే ప్రళయము నుండి మీరు రక్షింపబడతారు. సరిగ్గా అలాగే క్రమమైన ఉపదేశములో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే రేపటి ప్రళయము నుండి మనము తప్పించబడదుముగాక. హల్లెలూయా. రెండో పాయింట్ మీకు చూపిస్తాను, చదవండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము చదవగా విందాం. 2 పీటర్ 2nd chapter 8th verse. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, ఆ నీతిమంతుడు, 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 అతడు నీతిమంతుడే, అతడు యథార్థవంతుడే, అతడు సత్యవంతుడే. మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను. తన పరిశుద్ధ జీవితమును కాపాడుకొనుచున్నవాడే ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి, తాను చూచిన వాటిని బట్టి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి, తాను చూస్తున్న వాటన్నిటిని బట్టి, వినిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అతని పేరు లోతు. హలో, నన్ను చూస్తారా ఒకసారి? అతని పేరేం పేరమ్మా? లోతు. ఆ లోతును గురించి బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, అతడు నీతిమంతుడు. తన చుట్టూ జరుగుతున్న భయంకరమైన పాపములను గురించి అనుదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ ఉన్నాడంట. ఈ మాటను బట్టి పాపమునకు ఎంత దూరంగా బ్రతికాడో చూడండి, ఎంత యథార్థంగా బ్రతికాడో చూడండి, ఎంత నమ్మకంగా జీవించాడో చూడండి. యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. అలాంటి లోతు అంత నీతిగా బ్రతికిన దేవుడు ఒకరోజు ఏమన్నాడో తెలుసా? ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణముల మీదికి అగ్ని గంధకముల వర్షమును నేను పంపించబోతున్నాను కనుక నీవు నీ కుటుంబం రక్షింపబడాలి అంటే ఇక్కడి నుండి పారిపోండి. ఇదెక్కడ విడ్డూరం? నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇక్కడే కాపాడు అంటే దేవుడు కాపాడలేకపోవునా? మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, బాగా వినండి. వేగువారు ఎరుకోకు వెళ్ళిన తర్వాత ఆ ఎరుకో దేశములో ఒక వేశ్య ఇంట వారు బస చేసి అక్కడ వారు కాపాడబడి, రక్షింపబడి, పోషింపబడి, తప్పింపబడిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? వెళ్తూ వెళ్తూ, రాహాబు, నీ ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టుకో, నీకు సంబంధించిన వాళ్ళందరినీ చేర్చుకో, తలుపులు బిగించుకో, లోపల నుంచి బయటికి రాకండి, గదిలోనే ఉండండి. ఈ ఎరుకో పట్టణము మా చేతికి ప్రభు అప్పగింపబడు దినమున ఈ దేశమంతా సర్వనాశనం అయిపోతుంది, కానీ నీ ఇల్లు, నీ ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదము రాదు, జాగ్రత్తగా అక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళారు. అంతేనా? ఇప్పుడు ఆ వేగువారు చెప్పొచ్చు, అమ్మా ఎరుకో పట్టణము నాశనం కాబోతుంది, అసలే నీ ఇంటి ప్రక్కనే 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అది కూలిపోయేటప్పుడు నీ ఇంటి పైన పడ్డదనుకో, నీ ఇంట్లో మీరుంటే మీరందరూ చచ్చిపోతారు, అర్జెంటుగా బయటికి రమ్మని చెప్పాడా? హలో, బయటికి రమ్మన్నాడా? చెప్పలే. ఏమన్నాడు? దైవజనులు ఏమన్నారు? అక్కడే ఉండు. విషయం చెప్తాను, ఎరికో పట్టణమంతా నేల మట్టుకు కూలిపోయినా ఆ దేశపు నడిబొడ్డున ఉన్న రాహాబు ఇంటికి ఏ ప్రమాదము రాకుండా దేవుడు కాపాడాడు.
ఇప్పుడు నేనంటాను, ఆ దేశమంతా ప్రళయముతో నాశనం అయిపోతున్నప్పుడు, ఆ దేశమంతా కూలిపోతున్నప్పుడు, కుడి ప్రక్క ఇల్లు కూలిపోయింది, ఎడం ప్రక్క ఇల్లు కూలిపోయింది, వెనకిల్లు కూలిపోయింది, ఎదరిల్లు కూలిపోయింది, అన్ని కూలిపోయిన వేళ రాహాబు ఇంటికి ఏ ప్రమాదము రాకుండా కాపాడిన వాడు సొదొమ గొమొర్రా పట్టణముల మీద అగ్నిగంధకముల వర్షము కురిపించినప్పుడు అక్కడే ఉన్న లోతును కాపాడుకోలేకపోయాడా? కాపాడలేడా? He would have saved. లోతును కాపాడగలిగిన సమర్థుడు. కానీ నీకు నాకు ఒక పాఠాన్ని నేర్పించడానికి లోతు జీవితంలో ఒక అనుభవాన్ని దేవుడు పెట్టాడు. ఏమిటది? ఆ ప్రళయము నుండి నీవు తప్పించబడాలి, ఆ అగ్నిగంధకముల వర్షము నుండి నీవు తప్పించబడాలి, నీ కుటుంబము రక్షింపబడాలి. నీవు రక్షింపబడాలంటే నీవు సొదొమను విడిచిపెట్టి పారిపోవాలి. చెప్పకయ్యే ప్రభు లోతుతో చెప్పిన మాట ఏమిటంటే, సొదొమను విడిచిపెట్టి పారిపోగలిగిన వాడు రక్షింపబడతాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మీ మాటల్లో నేను చెప్పానుగా, మీకేం అర్థమైందో చెప్పండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణముల నుండి రక్షింపబడాలంటే ఏం చేయాలి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆ పారిపోవాలన్న మాటని వెళ్ళాలి అన్న దాని ఏమంటారు, మనసుతో కాకుండా పారిపోయే మనసుతో గట్టిగా చెప్పండి. ఏం చేయాలంట? కొంచెం గట్టిగా. ఇప్పుడు ఏదన్నా ప్రళయం వస్తుంది అనుకోండి, పారిపోండి 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 అంటామా? ఎలా చెప్తాం? పారిపో, తొందర పారిపో అంటామా? ఇప్పుడు ఆ లెవెల్లో చెప్పండి ఒకసారి గట్టిగా. ఎక్కడి నుండి? కొంచెం గట్టిగా. సొదొమ గొమొర్రా నుండి లోతు పారిపోవాలి. లోతు సొదొమ గొమొర్రా నుంచి పారిపోవాలన్న మాట ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ లౌకిక సంబంధమైన సంప్రదాయాల నుండి మనం పారిపోవాలి, ఆచారం నుండి పారిపోవాలి, పద్ధతుల నుండి పారిపోవాలి. ఎవరు ఆమెను గట్టిగా చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. విషయం ఏంటంటే, యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తీసాలు పొందుకుంటున్నారు, కానీ ఆచారాలు పద్ధతులు మానట్లేదు. మొన్న ఈ మధ్యలో ఒక పాస్టర్ గారి కొడుకుకి ఒక పాస్టర్ గారి కూతురుకి పెళ్ళయింది. స్తోత్రం. బాగా బలమైన సేవ చేస్తున్న పెంతెకోస్తు సేవకులే. పెళ్ళైపోయింది, అంతా అయిపోయింది, సాయంకాలం ప్రయాణమై వెళ్ళిపోవాలి, బస్సు మిస్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఫోన్ చేశారు, అయ్యా వాళ్ళు ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేయమంటారు? ఇక్కడే రూమ్ తీసి పెట్టమంటారా, ఫెయిత్ హోమ్ అంటే ఇంటికి తీసుకెళ్ళమంటారా, ఏం చేయమంటారు అంటే, ఈ రాత్రి దినమంతా అలిసిపోయారుగా, నిన్నంతా నిద్ర లేదుగా, ఈ రాత్రి పడుకోనివ్వండి, తెల్లారి వాళ్ళు బయలుదేరి వెళ్తారులే అంటే, అవతల పక్క పాస్టర్ గారు అంటాడంట, పెళ్ళైన తర్వాత వెంటనే చీకటి పడక మునిపే ఊరు దాటించాలంట. ఏదిరా నీ బైబిల్ ఎక్కడ చూపి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఏడు మాట్లాడరే. హల్లెలూయా. కొంచెం గట్టిగా. మొన్న హైదరాబాద్లో మా చర్చిలో ఒక ఆవిడ, ఇప్పుడు కాదులేండి పోయిన సంవత్సరం, ఓ రోజు చాలా బలహీనంగా ఫెయిత్ హోమ్కి చేరుకున్నా. ఇంతలోనే ఫోన్ చేసింది, అయ్యగారు ఒకసారి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి. చిన్న ప్రార్థనే కదమ్మా, ఫోన్లో చేస్తా అన్నాను. కుదరదు, నువ్వు రావాల్సిందే అన్నది. అమ్మో నాకు సావుకు వచ్చింది కదా తల్లి అంటే, నువ్వేమైనా పర్వాలేదు, నువ్వు ముందు ప్రార్థన చేస్తావు అని చెప్పింది ఆమె. ఏం చేయలేక వెళ్ళాను, ప్రార్థన చేద్దామని పోతే మూట, ముల్లె, బకెట్, బింద, సూట్ కేసు అన్నీ చదిరి ఉన్నాయి. ఏందమ్మా ఇంత సామాన్ చదిరింది, ఎక్కడికి పోతున్నారు, ఇల్లు ఖాళీ చేస్తున్నారంటే, కాదండి మా కోడలు ఊరికి వెళ్తుందండి అని. కొత్త కోడలు అప్పుడే ఊరికి వెళ్ళడం ఏంటంటే, ఆషాఢ మాసం కదండి, అత్తా కోడలు గడప తొక్కొద్దు కదండి, అందుకే ఊరు వెళ్తుందండి అన్నారు. ఈమె చేసే దరిద్రమైన పనికి ఇప్పుడు నేనేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. నిజంగా చెప్తాను, నా బ్రతుకులో ఎన్నడూ చేయని విధంగా ఆ రోజు చాలా మంచి మనసాక్షితో, మంచి మనసుతో భారంగా ప్రార్థన చేశాను. ఇక ఎన్నడూ ఎత్తాకోడలు గడప దొక్కొద్దని. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళిన కోడలు మనసును దేవుడు చెరిపాడు. భర్తకు ఫోన్ చేసింది, వేపే కాపురం పెడితేనే వస్తాను. ఆడు పెళ్ళంతో వెళ్ళిపోయాడు, వెనక్కి కొంగ వెనక పట్టుకుని వెళ్ళిపోయాడు. వేరే కాపురం పెట్టారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. 3 నెలలు చర్చి మానేసింది, దేవుని మీద అలిగింది. 4 నెలలు దేవుడు కొట్టాడు. ఇక చర్చికి రావడం ప్రారంభమైంది. గాయముందినా. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ఆచారాలు పద్ధతులు మానని క్రైస్తవులు ఇంకా మన మధ్యలో ఉన్నారని చెప్పడానికి సందేహం లేదు.
శనివారం పూట ఆడపిల్ల శనివారం పూట ఆడపిల్ల బయటికి పోవద్దు, మంగళవారం పూట అప్పులు ఇవ్వద్దు, శుక్రవారం పూట అమావాస్య రోజు బయటికి రావద్దు. మొన్న మధ్య పాపం అమావాస్య వచ్చిందంట, గర్భిణీ స్త్రీ బయటికి రావద్దని అలాగే పడుకోమని చెప్పింది ఒక ఆమె. అలాగే పడుకుంది పాపం. ఆ అమావాస్య అయిపోయిన తర్వాత లేవమంటే ఇంకెళ్ళెత్తదా ఆమె, మొత్తం కాలు చేతులు బిగిసిపోయాయి. తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నార్మల్ డెలివరీ అవ్వాల్సింది సిజరీన్ అయిపోయింది. ఏమంటే ఇలాంటి పద్ధతులు పాటించే క్రైస్తవులు ఉన్నారు. ఉప్పు చేయితో ఇవ్వకూడదు, తుమ్మితే ఆగిపోవాలి, దగ్గితే ఆగిపోవాలి. స్తోత్రం. చనిపోయిన 3వ రోజు వరకు ఎవరింట్లో వాళ్ళు బయటికి రావద్దు. ఏంటి బయటికి రావట్లేదంటే ఇంకా దినాలు కాలేదు కదా, దినాలు అయిపోయేదాకా బయటికి రావద్దు కదా. నీ దినం అయ్యేదాకా నువ్వు బయటికి రాకుండా లోపలే సావు. ఇట్లాంటి పద్ధతులు, ఇలాంటి క్రమాలు, ఇలాంటి ఆచారాలు పాటించే క్రైస్తవులు ఇంకా భూమి మీద ఉన్నారు. అదే ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఈ ఆచారాల మధ్య, ఈ సాంప్రదాయాల మధ్య ఏమండి పెళ్ళైన తర్వాత పిల్లగాడు అత్తగారింటికే పోవాలి. బైబిల్ ఎక్కడుంది? ఎవరి అనుకూలత వాళ్ళది. వాక్య ప్రకారంగా ఒకరి పద్ధతి, ఒకరి పరిస్థితులను మరొకరు అర్థం చేసుకొని ప్రవర్తించుకోవాలి తప్ప లౌకిక సంబంధమైన క్రమాలు, లౌకిక సంబంధమైన ఆచారాలు, లౌకిక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు పాటిస్తే అగ్ని గంధకముల వర్షములో నీవు కాలిపోయి నాశనమైపోయే ప్రమాదం ఉంది. అందుకే అంటాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణముల విడిచి పారిపో. వివరించడానికి చాలా విషయాలున్నా చాలా వేగంగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఈ సొదొమ గొమొర్రా పాపమునకు సాదృశ్యంగా ఉంది, దాని నుంచి మనం పారిపోవాలి. శాపమునకు సాదృశ్యంగా ఉంది, పారిపోవాలి. యవనేచ్ఛలకు సాదృశ్యంగా ఉంది, పారిపోవాలి. లోకమునకు సాదృశ్యంగా ఉంది, పారిపోవాలి. మన ఆశలకు సాదృశ్యంగా ఉంది, పారిపోవాలి. మన కోరికలకు సాదృశ్యంగా ఉంది, వాటి నుండి మనము దూరముగా పారిపోయిన వాడే కడవరి రక్షణ పొందుకుంటాడు. హల్లెలూయా. ఓడగట్టుకున్న నోవహు కుటుంబం ప్రళయం నుంచి కాపాడబడింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణము నుండి పారిపోయిన కారణమున అగ్ని గంధకముల వర్షము నుండి వారు కాపాడబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3వ పాయింట్ చెప్పు ముగించేస్తాను. ఇదే లోతుతో ప్రభు అంటాడు, ఆ కొండల మీదికి పారిపో. ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? కొంచెం గట్టిగా, ఆ కొండపైకి ఎక్కన్నాడు. నేను సింపుల్ మాట చెప్తానండి, మీరు సమాధానం చెప్పండి. వెళ్ళమని చెప్పిన దేవుడు నడిపించడా? కొంచెం గట్టిగా, అవునా కాదా? ఇప్పుడు లోతును అతని కుటుంబాన్ని ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు? కొండల మీదకి. కొండల మీదకి వెళ్ళమని చెప్తే ఇప్పుడు నోవహు ఏమంటాడు? ఆ కొండ మీదకి ఎక్కే ఓపిక, శక్తి నా దగ్గర లేదు నాయనా, ఈ చిన్న ఊరికి వెళ్తాను, ఇందులో వెళ్ళి దాక్కోవడానికి అనుమతి ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, వెళ్ళమని చెప్పిన దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసం లేదా లోతుకి? నేను అంటాను, నిజముగా లోతు గనుక దేవుని మాట విని దేవునికి లోబడి అతడు కొండల మీదకి తన కుటుంబంతో కూడా పారిపోయి ఉంటే ఈ దౌర్భాగ్యపు సంతానం అసలు భూమికి వచ్చేదే కాదు కదా. చరిత్ర మరోలాగా ఉండేది కదా. వారు దేవుని కనికరమును పొందేవారు కదా. దేవుని ఏర్పాటు వారి విషయంలో చాలా ఘనమైనదిగా ఉండేది కదా. నేను ఒక మాట చెప్తాను, ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో అక్కడికి వెళ్ళకపోవట వలన పాపానికి ఒడగట్టాడు, దరిద్రతకు జన్మనిచ్చాడు. వెళ్ళి ఉండుంటే వారు కాపాడబడేవారు, వెళ్ళి ఉండుంటే రక్షింపబడేవారు, వెళ్ళి ఉండుంటే వారి జీవితాల్లో రక్షణ స్థిరపరచబడి ఉండేది. వాళ్ళు ఏం చేయాలి? కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కి ఉండుంటే రక్షణ సంపూర్ణముగా వారికి కలిగి ఉండేది. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న 3వ అంశం ఏంటంటే, నీవు నీ కుటుంబము రక్షింపబడాలంటే నోవహుతో ప్రభు మాట్లాడి ఆ కొండల మీదకి పారిపోమని చెప్పినట్లుగా మనము కూడా ఆ కొండల మీదికి పారిపోయే ఎక్కగలిగిన అనుభవం కనుక నీకుంటే నీవు నీ కుటుంబము రక్షింపబడతారు. కొంచెం గట్టిగా చెప్పండి. 3వ పాయింట్, రక్షింపబడాలంటే కొంచెం గట్టిగా ఎక్కుదామా? గుణదల కొండ, ఇంకేం కొండలు ఉన్నాయి? నిర్మలగిరి కొండ, ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద కొండలు. చర్చి ఉందా? స్తోత్రం. హనుమకొండలో చర్చి ఉన్న విషయం నాకు తెలియదు ఇప్పటిదాకా.
ఏదో కొండ ఎక్కితే వెళ్ళిపోతా అనుకుంటున్నాము. కొండలంటే ఏ గురదల కొండనో, నిర్మలగిరి కొండనో, లేకపోతే ఆ చెన్నైలో ఏదో ఉంది కదా, దాన్ని ఏమంటారు, సెయింట్ థామస్ మౌంట్, ఇంకేదో పెద్ద ప్లేస్ ఒకటి ఉంది సముద్రం పక్కన, పెద్ద చర్చ్ అంటారు, వెలంగని కొండ. ఈ రోజున మొన్న మధ్య హైదరాబాద్లో ఒక పెంతెకోస్తు విశ్వాసులు కొండ మీదకి వెళ్ళి గుండు గీసుకొని వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఎప్పుడో మొక్కుబడి చేసుకున్నాడంట, మర్చిపోయాడంట, పెంతెకోస్తు సంఘానికి వెళ్ళిపోయాను కదా, ఆ మొక్కు తీర్చుకుంటే అయిపోద్ది కదా అని పోయి తీసుకొచ్చాడంట. ఇలా కొండలెక్కడం అంటే ఏదో ఒక చర్చి ఉన్న కొండ మీదకి ఎక్కడం కాదు. కొండలెక్కుట అనగా ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిగా మనం ఉండాలి. కొండలు ఎదగవలసిన అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది. ఉదాహరణకి నేను టూకిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనము సీనాయి కొండ మీదకి ఎక్కాలి అంటే దేవునితో సహవాసములో ఎదగాలి. సీనాయి పర్వతం దేవునితో సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది, అందులో ఎదగాలి. మొరియా పర్వతం, అక్కడ అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలి అర్పించడానికి బలిపీఠం కట్టిన స్థలముగా మనం చూస్తున్నాం. అంటే త్యాగములో ఎదగాలి. కొండ కింద బలి అర్పించలేదు, కొండ పైన బలి అర్పించాడు. అంటే త్యాగములో ఎదగాలి. నిన్నటి త్యాగమే ఈవేళ ఉండం కాదు, ఈవేళ త్యాగములో ఎదగాలి, ఈవేళ సమర్పణలో ఎదగాలి, రేపు సమర్పణలో ఎదగాలి, రేపు ప్రతిష్టలో ఎదగాలి, రేపు వైరాగ్యంలో ఎదగాలి, ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ₹1,00,00,000 మాట చెప్తాను, గట్టిగా ఆమెను చెప్తారా? బలహీనపడిన కొద్ది బలమైన సేవ ఇంకా జరిగించాలా? అదే కదా, బలహీనపడ్డాం కదా అని జాగ్రత్త పరుచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 4 గోడల మధ్య కూర్చుంటే మరి ప్రభు అప్పగించిన పరిచర్య విషయంలో మన నమ్మకత్వాన్ని కోల్పోయిన వారం అవుతాం కదా. అందుకే దైవజనుడు అంటాడు, మాలో మరణం మీలో జీవం. ఒకడు మరణానికి అప్పగించుకుంటే కదా, ఒకడు చావుకు అప్పగించుకుంటే కదా, ఒకడు త్యాగంలోనికి వెళ్ళిపోతే కదా, ఒకడు సమర్పణలో ఎదిగితే కదా ఒక అద్భుత కార్యం చూస్తాం మనం. అలా మొరియా పర్వతం ఎదగాలి. విన్నారా? హోరేబు కొండ ఎక్కాలి. హోరేబు దేవుని సన్నిధి, దేవుని సహవాసం, ప్రభు మందిరానికి వెళ్ళగలిగిన అనుభవం. నిన్ను వెళ్ళాను కదా, ఈవేళ ఆగిపోతానులే, 2 వారాలు వెళ్ళాను కదా, 3వ వారం ఆగిపోతానులే. ఈ రోజున మందిరం అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, దేవునితో సహవాసం అంటే నిర్లక్ష్యం. ప్రభుతో సహవాసం చేయవాడు మరి ఎక్కువగా సహవాసం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, రాకడ దినము సమీపిస్తుంది కనుక సహవాసముగా కూడుకొనుట మానక మరి ఎక్కువగా కూడుకొనుచు. మరి ఎక్కువ కూడుకున్నవాడు ఎవరో తెలుసా? సహవాసములో పాలు పొందే విషయంలో ఎదిగినవాడు. హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరపు అనుభవం, అందుకే ఆ కొండకి ఉన్న పేరే రూపాంతరపు కొండ, మార్పు చెందిన కొండ. అంటే మన జీవితాల్లో మార్పును ఒక పూర్ణ స్థాయికి చేర్చగలిగిన వరకు మనం ఎదుగుతూనే ఉండాలి. పూర్తి మార్పు రావాలి. నిన్ను చూచిన వారు ఒకప్పుడు ఇలాగుండే ఇలా మారిపోయాడేంటి, ఒకప్పుడు ఇలా జీవించిన వాడు ఇలా జీవిస్తున్నాడేంటి, ఒకప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది అన్నట్టుగా మార్పు నొందిన అనుభవాలు మనలో కనబడినంతగా మనం ఎదుగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రమముగా తన జీవితాన్ని కట్టుకున్నవాడు రక్షింపబడతాడు. ఆచారములు, పద్ధతులు, సంప్రదాయములు, పాపములు, లోకములు, ఆశలు, కోరికలు, వీటి నుండి తప్పించుకొని పారిపోవాడు రక్షింపబడతాడు. 3వది, కొండలెక్కగలిగిన వాడు, ఆత్మీయ జీవితంలో ఎదగలిగిన వాడు, ఉన్నత స్థాయికి చేరగలిగిన వాడు ఉపద్రవ కాలము నుండి, ఆశ్రమ దినముల నుండి రక్షింపబడి రాకడలో కడవరి రక్షణ పొందడానికి యోగ్యునిగా అతడు మారిపోతాడు. హల్లెలూయా. చాలని భక్తి చేస్తే సరిపోదు. ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నాము కదా, మారు మనసు పొందేశాము కదా, బాప్తీసం తీసుకున్నాము కదా, పరిశుద్ధాత్మను పొందాము కదా అని మనం పొందిన కొద్దిపాటి అనుభవాలతో సంతృప్తి కలిగి నిర్లక్ష్యపు భక్తి చేస్తే రేపటి కడవరి రక్షణ నీవు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మొదటి రక్షణ పొందుకున్నాను కదా, 2వ రక్షణ పొందుతున్నాను కదా, ఖచ్చితంగా 3వ రక్షణ కూడా నేను పొందుకుంటానన్న ఆ మోసకరమైన ఆలోచనల మధ్య ఉండకు. మొదటి 2 రక్షణలు పొందినా 3వ రక్షణ పొందడం కష్టం.
అందుచేత రాకడ దినములు సమీపిస్తుండగా ఎప్పుడు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడో తెలీదు, ఎప్పుడైనా మహిమలో ప్రత్యక్షమవుతాడో తెలియదు కనుక ఆయన తీసుకొని వస్తున్న రక్షణ, ఆయన రాకడ సమయంలో మనకు కలుగు రక్షణ మనము సంపూర్ణంగా అనుభవించుటకు, పొందుటకు ఓడను మనము కట్టుకొందుముగాక. లోకమును దాని ఆశలను విడిచిపెట్టి మనము దూరముగా పారిపోవుదుముగాక. మూడవది, ఆత్మీయ అనుభవాలలో ప్రభు కోరిన స్థాయికి, ఉన్నతమైన అనుభవాల పైకి ఎదుగుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మోకాళ్ళ మీదికి రండి, వేగంగా మోకాళ్ళ మీదికి రండి. ఒక్క నిమిషం రెండు చేతులు జోడించి దేవుని సముఖములో ఒక చిన్న ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. కడవరి రక్షణ మనకు కలుగు కాలము సమీపముగా ఉన్నది. ఈ కడవరి రక్షణయే మన ప్రభు అయిన యేసయ్య రాకడ దినమని మనము తెలుసుకున్నాము గనుక ఈ కడవరి రక్షణ మనము పొందుటకు మనమేమి చేయవలెనో పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలను తేటగా మన ముందు స్పష్టముగా తెలియజేసి ఉన్నారు. ఇంకా అనేకమైన విషయాలున్నా ఇవి ప్రస్తుత సంఘమునకు చాలా అవసరమైన, ప్రయోజనకరమైన విషయాలు. నీ ఆత్మీయ జీవితం క్రమముగా కట్టబడిన ఓడవలే కట్టబడుతుందా? రక్షింపబడిన నీవు, మొదటి రక్షణ పొందిన నీవు లోకము దాని ఆశల నుండి విడిచిపెట్టి ఆచారములు, పద్ధతులు, సంప్రదాయాల నుంచి తొలగింపబడి వాటికి దూరముగా పారిపోగలుగుతున్నావా? మూడవది, నా దేవుడు మన ప్రభు ఆశించిన స్థాయిలో మన ఆత్మీయ జీవితము ఎదిగి ఉన్నదా? ఒకసారి పరీక్షించుకుందాము. ఒక చిన్న ప్రార్థన. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనందరము ఆ కడవరి రక్షణ కొరకు మనం సిద్ధపడాలి. చేతులు పైకెత్తండి. అయ్యా, పొందిన రక్షణను బట్టి నేను సంతోషించకూడదు, పొందిన రక్షణను బట్టి నేను ఆనందించకూడదు, అనుదినము పొందుచున్న రక్షణను బట్టి నేను తృప్తిపరచబడకూడదు. కానీ రేపు రాకడలో ఎత్తబడే గుంపులో, ఉన్నతమైన మహిమకు చేరే గుంపులో నేను ఉండాలి ప్రభువా. నా ఆత్మీయ జీవితాన్ని క్రమముగా కట్టుకునే కృప నాకు దయచేయండి ప్రభువా. నా ఆత్మీయ జీవితం ఎక్కడ క్రమము తప్పిపోకుండా కట్టుకునే కృపను దయచేయండి నాయనా. అలనాడు లోతు యొక్క నీతిని ధరించుకున్న వాడై పారిపోయినట్లుగా నేను కూడా నా జీవితంలో నీతిమంతునిగా ఉండి ప్రభా, పాప సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఇహలోక సంబంధమైన వాటి విషయంలో ప్రభా దూరమై పారిపోవుటకు నీ కృపనివ్వండి నాయన, నీ కృపనివ్వండి ప్రభా. ఉన్నతమైన కొండలు ఎక్కుటకు మీరు కృపనివ్వండి ప్రభా, ఉన్నతమైన శిఖరములు ఎక్కుటకు నీ కృపనివ్వండి ప్రభా. అందరము స్వరమెత్తి యేసయ్యా నన్ను కాపాడు ప్రభా అని చెప్పు. అంతవరకు నన్ను కాపాడు ప్రభా, అంతవరకు కృప చూపు ప్రభా అని చెప్పు. అంతవరకు నీ కృపను దయచేయండి ప్రభా. కడవరి రక్షణలో నా కుటుంబం నిలిచి ఉండాలి ప్రభా. కడవరి రక్షణలో నా కుటుంబం నిలిచి ఉండాలి ప్రభా. కడవరి రక్షణలో నా కుటుంబం నిలిచి ఉండాలి బాబు. అందరూ ఒక్క నిమిషం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను కరుణించుమో దేవా, నన్ను కాపాడుమో తండ్రి, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, నన్ను కరుణించవా దేవా, నన్ను కాపాడుమో తండ్రి, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా. యాత్రికుడను ఈ లోకంలో పయనించుచున్నాను నీ మార్గంలో,
యాత్రికుడను ఈ లోకంలో పయనించుచున్నాను ఈ మార్గములో. నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, పడిపోకుండా నన్ను కరుణించవా దేవా, నన్ను కాపాడవా తండ్రి, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా, నన్ను కరుణించవా, నన్ను కాపాడవా. యేసయ్యా, నా యేసయ్యా, ప్రభువా కడవరి రక్షణ నా జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోకుండా కాపాడు ప్రభువా. నా జీవితంలో ఈ రక్షణ కోల్పోకూడదు ప్రభువా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. అయ్యా నన్ను కాపాడు యేసయ్యా, నన్ను కాపాడు ప్రభువా. ఈ ఉగ్రత నుండి నన్ను కాపాడు ప్రభువా. ఆ శాపపు ఊపిలోంచి నన్ను కాపాడు, లేవనెత్తు నాయనా. నేను ఈ స్థితిలోంచి పారిపోటుకు కృపనివ్వండి ప్రభువా అని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. ఒక్కసారి మోకరించి రెండు చేతులు పైకెత్తి ఈ కడవరి దినాల్లో మనకిచ్చిన కడవరి రక్షణ కాపాడబడినట్లుగా, అలనాడు నోవాహు ఎలాగున ఓడను కట్టాడో, అరలుగా కట్టాడో, మన జీవితం కూడా అలాగే అరలుగా క్రమముగా కట్టబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లోక సంబంధమైన పాప ఊబిలో నుండి, శపించబడిన అనుభవాల నుండి, ఆచార సంప్రదాయాల నుండి పారిపోయే కృప దయచినట్టు స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, 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 ఉన్నతమైన కొండలు ఎక్కగలిగిన కృపను దయచినట్టు స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం, స్తోత్రం, నీతిమంతులు చేయవలసిన ఈ 3 అనుభవాలు ప్రతి వారి జీవితంలో దేవుడు అనుగ్రహించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. విత్తబడిన వాక్కు ప్రతి వారి జీవితంలో ఫలించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. ఈ మొదటి రోజు ఇచ్చిన జయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మొదటి రోజు ఇచ్చిన కృపలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మొదటి రోజు నడిపించిన ఆత్మలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాత్రి జరగవలసిన గొలుసు ప్రార్థనను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడిని యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచునట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మా రక్షణకు కారణభూతుడైన దేవుడా, ఈ రాత్రి కాలం సమయంలోనైనా నీ దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన నీ విలువైన వాక్కులకై స్తోత్రాలు తండ్రి. నేరుగా మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలయ్యా తండ్రి. నీ సన్నిధిలోనైనా పొందుకున్న రక్షణ కంటే, పొందుతున్న రక్షణ కంటే పొందబో రక్షణ ఏ ప్రాముఖ్యమని నీ దాసులు నిలబెట్టుకుని మాట్లాడిన దేవా స్తోత్రం. ప్రభువా, కడవరి కాలమందు మేము పొందబోయేటువంటి రక్షణ కొరకు మేము ప్రయాసపడులాగిన కృప దయచేయండి నాయన. ఈ కడవరి కాలమందు పొందబోయే రక్షణ మాకు కావాలి నాయన. యేసయ్యా, నీ సన్నిధిలో ఏ విధంగా మేము రక్షించబడతామో మీరు మాట్లాడి ఉన్నాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే ఇక పాపి ఎక్కడ
అని మీరు మాట్లాడిన దేవా స్తోత్రాలు. ప్రభువా, నీతిమంతులమైన మేము రక్షించబడాలంటే ప్రభువా మేము ఏం చేయాలో మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యమైన 3 విషయాలు మీరు మాట్లాడారు. 1, ప్రభువా నోవాహు ఏ విధంగా ఓడ అరలుగా కట్టబడినట్లుగా నోవాహు కట్టినట్లుగా మేము నాయన నీ ఉపదేశములో కట్టబడినట్లు కృప దయచేయండి. నీ ఉపదేశమును అనుసరించి జీవించుటకు నీ కృప దయచేయండి నాయన. ఆది అపోస్తలుల బోధలో క్రమములో తప్పిపోకుండా కట్టబడినట్లు సహాయం చేయండి నాయన. అయ్యా నీ కృప దయచేయండి నాయన. అయ్యా క్రమముగా మర్యాదగా ప్రభువా నీ కొంత క్రమమైన భక్తి చేస్తూ క్రమమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ నాయన క్రమమైన పోరాడుతూ ఈ లోకంలో భక్తి చేయుటకు నీ కృప దయచేయి తండ్రి. యేసయ్యా, 2వదిగా నైనా మేము ఈ కడవరి కాలమందు రక్షించబడాలంటే సొదొమను విడిచి ప్రభువా లోతు వలె పారిపోవాలని వారు మాట్లాడారు ప్రభువా. మీరు మాట్లాడిన దేవా స్తోత్రాలు నాయన. సొదొమ అనేటువంటి లోకాన్ని, సొదొమ అనేటువంటి పాపాన్ని, సొదొమ అనే చెడుతనాన్ని, యవనేచ్ఛలను, ఆశలను, సకలమును ప్రభువా, ఆచారాలను, పద్ధతులను ప్రభువా విడిచి పారిపోయే కృప మాకు దయచేయి తండ్రి. అయ్యా మేము విడిచి పారిపోతాము నాయన. నీ కృప దయచేయండి ప్రభువా, కృప దయచేయి తండ్రి. యేసయ్యా నీ కృప దయచేయండి. పారిపోయినైనా మేము సొదొమను విడిచి పారిపోయే అనుభవాలు దయచేయండి. ఆ విధంగా మేము రక్షించబడుటకు నీ కృప దయచేయండి. యేసయ్యా, 3వదిగా మీరు మాట్లాడారు ఈ కడవరి కాలమందు రక్షించబడాలంటే కొండ ఎక్కాలని మీరు మాట్లాడారు ప్రభువా. కొండలెక్కే అనుభవాలు దయచేయి తండ్రి. ఉన్నతమైన అనుభవాలలో నడిపించబడే కృప దయచేయి ప్రభువా. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలలో నడిపించబడే నీ కృప దయచేయి తండ్రి. ప్రభు ఆత్మీయమైన కొండలు ఎక్కుటకు కృప దయచేయండి. సియోను కొండను ఎక్కుటకు నీ కృప దయచేయండి. సినాయి కొండ ఎక్కుటకు నీ కృప దయచేయండి. మోరియా కొండను ఎక్కుటకు నీ కృప దయచేయండి. కార్మెల్ పర్వతమును ఎక్కుటకు నీ కృప దయచేయండి. ప్రభువా 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 ఈ విధంగా కొండలెక్కి ఉన్నతమైన అనుభవాలు కలిగి ప్రభువా అయ్యా నీ కొరకు సిద్ధపడే కృప దయచేయమని, నీ అమూల్యమైనటువంటి ఈ కడవరి రక్షణ మేము పొందుకోవడానికి అయ్యా మీరు కృప దయచేయమని అయ్యా నీ దాసుని బలపరిచి ఇంకా విశేషమైన కృపించి అయ్యా బలపరిచి మీరు వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పబడిన ప్రతి మాటలు నాలో మాలో 100 క్రియ చేయునుగాక. దుష్టుడి యొక్క క్రియలు ఎత్తుకొని పోయేసేటువంటి సాతాను యొక్క కుతంత్రములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి వారిలో దేవుని వాక్కు 100 ఫలించునుగాక. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఒక చిన్న ప్రకటన. కరీంనగర్ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి నిలిచేవాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు? బ్రదర్స్ చేతులు ఎత్తండి. వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా నిన్నటి దినాన్ని కలిశారు. వరంగల్, కరీంనగర్ బ్రదర్స్ అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. కరీంనగర్, వరంగల్ వాళ్ళు. అయితే మీకు ఒక ప్రార్థన సమయం ఇస్తాము. యాక్చువల్గా 12 నుంచి 2 గంటల మధ్యరాత్రి 12 నుంచి 2 గంటల వరకు సేవకులు సీనియర్ పాస్టర్స్ చేయాలి. ఎందుకంటే ఈ దినం రేపు వాళ్ళు బ్రాంచీల్లో ఉంటారు కనుక, వారు ఈ రాత్రి లేరు కనుక ఆ డ్యూటీ, ఆ బాధ్యతను వరంగల్ వాళ్ళకి అలాగే కరీంనగర్ బ్రదర్స్కి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సిస్టర్స్లో మార్నింగ్ 8 నుండి 9 గంటలకు కరీంనగర్ విశ్వాసులో సిస్టర్స్ ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తచ్చు, ఏం కాదు. అంతేనా? ఇద్దరేనా? ఓకే, 1 2 3. వరంగల్ వాళ్ళు, వరంగల్ అంటే ఉరుసు కూడా. ఓకే, వీళ్ళు రేపు మార్నింగ్ 8 to 9 ప్రేయర్లో ఉంటారు. రేపు మార్నింగ్ అంతే, మార్నింగ్ 8 to 9 ప్రేయర్లో ఉంటారు. ఈ విషయాలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. గమనించండి. ఈ రాత్రి ఇక్కడ గొలుసు ప్రార్థనలో పాలు పొంది సన్నిధిలో గడిపే వాళ్ళు మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నిద్ర చేసే
ప్లేస్ కాదు, ప్రార్థన చేసే ప్లేస్. కనుక ఇక నిద్రపోవడానికి మాత్రమే కాకుండా కేవలం ప్రార్థన చేయడానికి మాత్రమే సమర్పించుకోండి. ఇంకొక విషయం, పురుషులకు అనగా విశ్వాసులైనటువంటి వారి పురుషులకు అటువైపు గదిలో పెద్ద హాలు